అసలు ఈ దెయ్యాలన్నీ ఎలా ఈ భూమిపైకి వస్తున్నాయి? మనకి కలలో ఎందుకు దెయ్యాలు వస్తాయి అని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఈ వీడియోని చూశాక ఖచ్చితంగా మీకు దెయ్యం పైన ఉండే భయం పోతుంది. ఇప్పుడు ఈ దెయ్యాలన్నీ ఎలా భూమిపైకి వస్తున్నాయంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. తనకి భూమి మీద 80 సంవత్సరాల జీవితకాలం ఉంది అనుకోండి. దేవుడు ఆ అమ్మాయిని 80 సంవత్సరాలు భూమిలో జీవించమని పంపిస్తాడు. అయితే ఆ అమ్మాయికి జీవించడం నచ్చక ఆత్మహత్య చేసుకొని 30 సంవత్సరాల లోపే చనిపోతే మిగతా 50 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 50 సంవత్సరాల బ్యాలెన్స్ జీవితాన్ని ఆ అమ్మాయి ఆత్మగా మారి తర్వాత ఈ భూమిలోనే జీవించి క్లియర్ చేయాలి. ఈ విధంగానే ఎవరైతే ఆత్మహత్య ద్వారా చనిపోతారో వాళ్ళంతా దెయ్యాలుగా మారుతున్నారు. ఇప్పుడు మనకి ఎందుకు దెయ్యాలు కలలో వస్తున్నాయంటే, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఆత్మ దెయ్యంగా మారిన 50 సంవత్సరాల వరకు ప్రశాంతంగానే జీవించలేవు. ఎందుకంటే చాలామంది మంత్రగాళ్ళు ఆ దెయ్యాలన్నింటినీ పట్టుకొని బ్లాక్ మ్యాజిక్ కోసం ఉపయోగించేవాళ్ళు. ఆ దెయ్యాలన్నీ ఒక చీకటి సామ్రాజ్యంలో చిక్కుకుంటాయి. దానిలో నుండి తప్పించుకోవడం కోసమే మనం నిద్రపోయాక కలలో వచ్చి మనల్ని భయపెట్టి మన శరీరంలోకి ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తాయి. కానీ మన వెనక ఉన్న దైవం వాటికి అడ్డుగా నిలబడి వాటిని తరిమి కొడతాయి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, దెయ్యాల వల్ల మనల్ని భయపెట్టడం మాత్రమే కుదురుతుంది. మనల్ని టచ్ కూడా చేయలేవు. మనం భయపడకుండా ధైర్యంగా ఉంటేనే చాలు, అవి మన దగ్గరికి కూడా రావు. మన భయమే వాటికి బలం. మీరు దెయ్యాలను నమ్ముతారా లేదా అని కామెంట్లో చెప్పండి.